తిరుపతి జిల్లా అన్నమయ్య నియోజకవర్గం పుల్లంపేటలోని దళవాయిపల్లి పంచాయతీ శ్రీరాములపేటలో వెలిసిన అగస్త్యముని ఆశ్రమం నందు ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఉదయం 6 గంటల నుండి స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆశ్రమం 1984 సంవత్సరం నందు ఏర్పడిందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. మొదట ఎద్దల మునయ్య, తర్వాత సిద్దమ్మ, తర్వాత వారి వంశీయులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో గురు పౌర్ణమి రోజున స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి స్వామివారిని గ్రామోత్సవం చేసి అనంతరం అన్నదానం జరిపిస్తామని తెలిపారు. పుల్లంపేటలోని సాయిబాబా దేవస్థానం నందు సాయినాథునికి పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పూజా కార్యక్రమం జరిపించారు. అలాగే చిట్వేల్ రోడ్డు నందు వెలిసిన బొంబాయి స్వామి ఆశ్రమం నందు స్వామివారికి పంచామృత అభిషేకాలు, అన్నదాన కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. పుల్లంపేట మండలంలోని చుట్టుపక్కల ప్రాంతాల వారు గురు పౌర్ణమి రోజు గురువులను ఈ 3 ఆలయాలు భక్తులతో ఉంటాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు వారు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆశ్రమం ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 1984. ఎవరు ఏర్పాటు చేసింది? ఎవరు? మునయ్య తాత, సిద్దమ్మవ్వ, పీరమ్మ, కాసిమయ్య. కాసిమయ్య అంటే మా నాయన, పీరమ్మ అంటే మా అమ్మ, సిద్దమ్మ అంటే మా నాయనమ్మ. ఇంకా మా ఆయన నాకు గురువుతో సమానమే. ఎవరు? మా తాత. ఆయన మంత్రాలు చెప్పారు, నాకు గురువే. ఈయన అగస్త్య మహాముని. గుండాలు కొనుక్కుంటే మా అమ్మ, మా తాత అందరూ మొత్తం మా ఇంట్లో వాళ్ళు అప్పుడు ఎందుకు మనకి ఈ పేదరికం, ఈ బతుకు ఎందుకు చనిపోదామని మూలిపోతే ఆడ గుండాల్లో మునిగి స్వామి ఎదుటిన మా అమ్మ వరపడంటే జాగ్రత్తలోనే పసిపిల్ల రూపంలో వచ్చి ఆ నాయన ఆ పొద్దుటి నుంచి మా అమ్మ ఉన్నంత వరకు, మా అమ్మ 2004 వరకు ఆయన మొత్తం ఆయనే చెప్తా వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు స్థాపించింది? ఎవరు అగస్త్యముని విగ్రహాన్ని స్థాపించింది? ఎవరు? తాత. ఏ తాత అంటే ఎవరు? తాత. ఆయన కూడా ఆయన శిష్యుడే, అగస్త్యమునికి శిష్యుడా? శిష్యుడే అనుకో. వీళ్ళకు గురుపదేశం ఇచ్చింది ఎవరు? సిద్దమ్మ. వీళ్ళందరూ గురువులు. ఈయన అసలు మెయిన్ అంటే ఈయనకి మామూలుగా అఖిలపీఠం శివరామచంద్రుడు పీఠం దేవుని గురించి చెడ్డామని చెప్పి ఆమె. అయితే ఈమె మా అమ్మ సేవ బ్రహ్మాండంగా చేసింది. దానికి ఆ అవధూత శక్తి పొందినప్పుడు బ్రహ్మాండంగా చేసింది. ఆ జ్ఞానం వల్ల ఆ మహానుభావుడు మనకు రావడం జరగడం. ఈయన కనుక అదేవిధంగా ఉన్నంత వరకు 2008 వరకు ఆయన తన జీవితాన్ని దారదత్వం చేసినాడు. అదే అగస్త్య మహామునికే. ఎవరు? మునయ్య తాత. ఎద్దల మునయ్య. ఆయన జీవితాన్ని ఇంకేది మళ్ళీ పెళ్ళి వెళ్ళి ఇట్టటి ఏమే లేకుండా నాకు ఆ స్వామి చాలు, ఆయన పాదాలే చాలు అని చెప్పి ఆయన ఉన్నంత వరకు చేసినాడు. ఆయన అది ప్రతి సంవత్సరము గురు పౌర్ణమికి ఖచ్చితంగా జరుగుతుంది. ఏమేం చేస్తారు కార్యక్రమాలు? అన్నదాన కార్యక్రమం, స్వామి మెరవని అట్లా అప్పుడంతా పుల్లంపేటంతా తిరుగుతున్నాడు కదా స్వామి. మళ్ళా వచ్చేసి ప్రతిష్ట అయిన తర్వాత మళ్ళీ గివిని దాటిపోకూడదు అని చెప్పి ఆపేసి పట్టం పెట్టుకొని మళ్ళీ నెట్ వరకే శ్రీరామపేట.